నమస్కారం అండి, నా పేరు జ్యోతి కృష్ణ. మన వాళ్ళు యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మన వాళ్ళు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి పోస్ట్ స్పైనల్ సర్జరీ మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ చెప్పాల్సిన మన డాక్టర్ యొక్క జాగ్రత్తలు ఏమేమి తీసుకోమంటారు, వాటి వల్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. పేషెంట్ కి స్పైనల్ సర్జరీ అనేది చాలా రీజన్స్ వల్ల చేస్తారు. ఒకటి ఏంటంటే డిస్క్ జారిపోవడం అనేది, డిస్క్ బయటికి రావడం అనేది, నెక్స్ట్ బోన్ అనేది లిస్థిసిస్ అంటారు, డిస్క్ మన బోన్ అనేది జారిపోవడం, అట్లాంటి దాని వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. ఈ మెయిన్ మోస్ట్ కామన్ గా వచ్చేటప్పటికి డిస్క్ బల్జ్, నెక్స్ట్ లిస్థిసిస్ అంటారు, మన వెన్నుముకలోని ఎముక జారిపోవడం. దీనివల్ల మనకు ఆపరేషన్ అనేది చేస్తారు. వన్స్ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ కి ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలి. పేషెంట్ వన్స్ ఆపరేషన్ చేసిన వెంటనే విత్ ఇన్ డే 1 ఆర్ డే 2 మనం మొబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. పేషెంట్ అనేది ఎంత త్వరగా పేషెంట్ నడిస్తే పేషెంట్ యొక్క కండనరాలు అనేవి, మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోకుండా ఉంటాయి. సో విత్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ డే 1 ఆర్ 2 పేషెంట్ ఏం చేస్తాం అంటే బెల్ట్ అనేది ఇస్తాం నడానికి. సపోజ్ నడానికి చేస్తే నడానికి బెల్ట్ ఇస్తాం, మెడకు చేస్తే మెడకు బెల్ట్ అనే సాఫ్ట్ సర్వికల్ కాలర్ అని ఉంటుంది. అది ఇచ్చి పేషెంట్ ని మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు పేషెంట్ అనేది ఈ బెల్ట్ మెడకి కానీ నడానికి కానీ ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి. మనకి నడానికి బెల్ట్ అనేది సుమారుగా 3 to 4 weeks దాకా వాడతామండి. ఎందుకంటే మజిల్ అనేది వన్స్ ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం డ్యామేజ్ అవ్వడం, దాని రికవరీ అన్ని జాగ్రత్తగా అవ్వడానికి మనం ఏంటంటే నడానికి బెల్ట్ అనేది వేస్తాం. మెడకి ఏంటంటే 6 to 8 weeks. సో మెడ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఏరియా. సో అదేంటంటే అక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ కలపడం ఇవన్నీ జరగడం వల్ల ఆ రికవరీ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. సో దానికి ఏంటంటే 6 to 8 weeks మెడకి బెల్ట్ అనేది ఇస్తాం. వేసిన తర్వాత పేషెంట్ ని విత్ ఇన్ డే 1 ఆర్ డే 2 నడిపిస్తాం. నడిపించినప్పుడు పేషెంట్ అట్లీస్ట్ హాస్పిటల్ ఒక 2-3 days ఉన్నప్పుడు మనం రెగ్యులర్ గా ఫిజియోథెరపీ ఇవ్వడం కానీ, మన హాస్పిటల్ కేర్ లో ఉన్నప్పుడు నడిపించడం అనేది చేస్తాం. వన్స్ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఓన్ రీజన్స్ తెలియదు కానీ డాక్టర్ చెప్పింది చాలా మంది ఫాలో అవ్వరు. పేషెంట్ డాక్టర్ ఏం చెప్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇలా నడుస్తుండండి, ఏం రెస్ట్ అనేది తీసుకోకండి అని చెప్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది రిలేటివ్స్ అందరూ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటే, సో వాళ్ళు ఏంటంటే నడవడం ఇవన్నీ ఆపించేసి చాలా తక్కువ నడుస్తారు. మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ మ్యాక్సిమం ఒక 10 minutes అలా అవసరాలకి రెగ్యులర్ డ్రీమ్స్ కి వాటికి నడుస్తారు. సో నడిచినప్పుడు ఏంటంటే మజిల్ యొక్క మజిల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. మజిల్ బలహీన పడిపోవడం వల్ల పేషెంట్ కి తర్వాత ఆ మజిల్ స్ట్రెంత్ తెచ్చుకోవడానికి గెయిన్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో వన్స్ ఎప్పుడైతే మజిల్ మనం ఎంత ఫాస్ట్గా యాక్టివ్ చేసామో అది అంత ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే టైం తీసుకుని రిలాక్స్ తీసుకుని రెస్ట్ తీసుకున్న తర్వాత యాక్టివేట్ అవుదాం అలాంటివి చేస్తే అది కూడా అంతే టైంలో డిలే అయిపోతుంది మన మజిల్ యాక్టివేషన్ అనేది. సో ఉండే కొద్దీ స్లోగా ఎనర్జీ అనేది కోల్పోయి తర్వాత మనం నడిచేటప్పుడు వీక్నెస్ రావడం కానీ మన చాలా ఇబ్బంది పడతాం. సో పేషెంట్కి ఫస్ట్ 3 months అనేది మనం మ్యాక్సిమం ఓన్లీ వాకింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎంత బాగా నడవడానికి అన్ని చేస్తాం. వన్స్ ఆఫ్టర్ 3 months to 6 months అనేది పేషెంట్ రన్నింగ్, స్లోగా జాగింగ్ ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తాం. ఆఫ్టర్ 6 months అనేది పేషెంట్ మనకి షటిల్ గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ మనం అడ్వైస్ చేస్తాం. ఇవి అడ్వైస్ చేసిన తర్వాత పేషెంట్కి వన్స్ 6 to ఈ ఎంత అయిన తర్వాత మధ్యలో మనం ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పేషెంట్కి ఏంటంటే కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, స్పైన్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని. అవే మన ఫిజియోథెరపీలో మనకి స్పైన్ యొక్క మజిల్స్ని ఎట్లా స్ట్రెంథన్ చేసుకోవాలి అవన్నీ మనకి నేర్చుకుని మన ఇంట్లో రెగ్యులర్ బేసిస్లో మార్నింగ్ అండ్ యోగా చేసేటట్టే మనకి ఇంట్లో ఎట్లా చేస్తామో మార్నింగ్ యోగా, ఈవినింగ్ అట్లాగా సేమ్ అట్లాగే కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్లో మనం పెట్టేసుకుంటే, సో పేషెంట్ రెగ్యులర్ బేసిస్ మార్నింగ్ ఒక 10 to 15 minutes అంతే వాళ్ళు కేటాయించిన దానికి ఆ కోర్ స్ట్రెంథనింగ్, స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో డైట్ అనేది మామూలుగా స్పైన్కి అంత స్పెసిఫిక్ డైట్ అనేది ఏముంటుందండి, మొత్తం మనం అన్ని తినచ్చు. దానికంటూ స్పెసిఫిక్గా ఉన్న బోన్ స్ట్రెంథనింగ్ డైట్ అని ఉంటుంది. మనకి ఏంటంటే ఇట్లా కాల్షియం సప్లిమెంటేషన్స్ ఉన్నవి, నెక్స్ట్ అట్లాంటి ప్రోటీన్స్ అట్లాంటివి బాగా తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇది మనం స్పైనల్ సర్జరీ, పోస్ట్ స్పైనల్ సర్జరీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ.